తాగానండి. ఆ నిప్పు తగ్గితే కనీసం తాగి ఈ కాపర్ నా పేరు పరుగు రవికుమార్ అండి. నేను ఉషా గోల్డ్ జ్యువెలరీ పార్కులో మేనేజర్గా చేస్తాను. సంవత్సరం నుంచి అక్కడ మేనేజర్గా చేస్తానండి. ఈరోజు ఉదయం 11:30కి మా ఓనర్ గారు మాట్లాడాలి అని చెప్పి అక్కడున్న నలుగురు వ్యక్తులు రమ్మంటే పైకి తీసుకెళ్లారు. లెక్కలు చూడడానికి మా మేనేజర్ని కాబట్టి లెక్కలు చూస్తారేమో అనుకున్నాను. వెళ్ళగానే ఆ నలుగురు నా కాళ్ళు చేతులు పట్టుకుని ఓనర్ ఏమో అక్కడున్న కర్రతో నాకు దారుణంగా కొట్టారండి. బాగా చిత్రహింసలకు గురి చేశారు. నడవటానికి, నుంచోడానికి, కూర్చోడానికి వీలు లేకుండా కొట్టారండి. చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ పాశవికత ఆనందం తీరక అక్కడున్న పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ అక్కడున్న రోలుతో వాళ్ళతో చితకొట్టి ఆ ముద్ద నా ప్రైవేట్ పార్ట్స్ మీద రాసి, దెబ్బల మీద రాసి రాక్షసానందం పొందారు. అసలు విషయం ఏంటి అనేది ఏంటంటే, నా మీద నేరారోపణ, దొంగతన నేరారోపణ మోపారు. అలాంటిది పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు, లేదా పోలీసులకు అప్పచెప్పచ్చు, లేదా నన్ను తీసేయచ్చు, ఇంత కట్టాల్సిందే అని చెప్పి చెప్పచ్చు. నేను ఏది ఒప్పుకోవట్లేదని చెప్పి, ఏడవట్లేదని చెప్పి మళ్ళా రెండోసారి కొట్టి లెటర్ నా చేత తప్పు ఒప్పుకుంటున్నట్టు లెటర్ రాయించి, పలానా ఐటమ్స్ నేను దొంగతనం చేసినట్టు లెటర్ రాయించి నా ఫోను, బండి లాగేసుకున్నారు సార్. చాలా చిత్రహింసలు గురి చేశారు. అక్కడ ఒక కత్తి ఉంటే ఆ కత్తి కూడా నా మెడ మీద పెట్టి, మేము చంపేస్తే నీకు దిక్కు దివాణం లేదు, ప్రభుత్వం మాది, మాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మా ఫ్రెండ్ హేమంత్ వాడు చూసుకుంటాడు, మీకేంటి, నీకెవరు దిక్కు అని చెప్పి లాగేసుకుని అక్కడున్న లేడీ వర్కర్స్ దగ్గరికి తీసుకెళ్లి నా చేత అవమానకరంగా, మానసికంగా కొంగదీసేలాగా నా చేత లెటర్ చదివించి నన్ను అవమానపరిచారు సార్. అక్కడ ఈ దీంట్లో నలుగురు పాల్గొన్నారండి. ఇద్దరేమో యూపీ వర్కర్లు సార్. ఒకళ్ళేమో అక్కడ పనిచేసే గుమాస్తా గిల్లి రమేష్, అక్కడ మోను, తర్వాత కునాల్ అనే వాళ్ళేమో యూపీ వర్కర్లు, తర్వాత ఓనరు తోట రామ్ సురేష్ అండి. వాళ్ళు కర్రతో చితక్కొట్టేసి నన్ను పిరుదుల మీద, కాళ్ళ మీద, అరికాళ్ళ మీద, అరచేతుల మీద దారుణంగా కొట్టారు సార్. ఇది ఈరోజు 11:30కి జరిగిందండి. 11:30 నుంచి 12:30 దాకా కొట్టి 12:30కి కిందకి తీసుకొచ్చి లేడీస్ ముందు అవమానపరిచారండి. అవమానపరిచి నా చేత లెటర్ రాయించారు, బలవంతంగా రాయించి తప్పు ఒప్పుకుంటున్నట్టు. నా ఫోను వాళ్ళ దగ్గరే ఉంది, ఏమన్నా అంటే ఇవ్వం, సాయంత్రం వచ్చి డబ్బులు కట్టి అప్పుడు తీసుకెళ్ళమని చెప్పి అన్నారు. 2 లక్షలు కట్టమంటున్నారు సార్. అసలు పోయింది ఎంత, ఏంటి, ఎంత వచ్చింది ఏంటి అనేది అది పోలీసులకి అప్పచెప్పుంటే బాగుండేది. నన్ను చితక్కొట్టేసి అవమానపరిచి ఇంత దారుణంగా కొట్టారు. ఇది కేవలం దొంగతనం వల్ల ఆ విషయం గురించి కాదు సార్, ఆయనకు పర్సనల్ గ్రడ్జ్ ఉండడం వల్ల నన్ను ఇలా చేశారని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ పనిచేసే శ్రావణితో ఆయనకున్న ఎఫ్ఐఆర్ నాకు తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి, నేను మేనేజర్ అవడం వల్ల ఆ అమ్మాయిని అస్తమానం మందులించడం, అది ఆయనకి నచ్చకపోవడం. నాతో పోనీ ఓపెన్గా ఆ అమ్మాయిని టచ్ చేయకు, అమ్మాయి గురించి మాట్లాడకని చెప్పుంటే నేను మాట్లాడేవాడిని కాదేమో. ఆ అమ్మాయి క్రమశిక్షణ సరిగ్గా లేదని చెప్పడం, ఆయన కోపంతో, ఆయన పర్సనల్ గ్రడ్జ్తో ఈ పని చేశారని నేను అనుకుంటున్నానండి. మా మిస్సెస్, నేను ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి భోజనం టైం అయినా రాలేదని కంగారు పడి మా మిస్సెస్, మా బామ్మర్ది అంటే మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు ఆ కంపెనీకి వచ్చారు. వస్తే వాళ్ళు చూసి వాళ్ళు పాపం నిర్ఘాంతపోయారు అన్నమాట. నా పరిస్థితి చూసి వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడి నన్ను అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారండి.